అయినప్పటికీ అంబేద్కర్ దగ్గర ఉన్నటువంటి చెత్తను మొత్తం ఏడు వేస్తామన్నదాన్ని ఏ రకంగా చూడాలి? ఇంకొక ప్రశ్న, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చీఫ్ మినిస్టర్ అనడం అది ఎట్లా చూస్తారు మీరు అసలు? మీరు క్వశ్చన్ ఫస్ట్ నుంచి అడగండి, నాకేం వినపడలేదు. ఓకే, రాష్ట్రంలో నూతన సచివాలయం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇప్పటి వరకు ఎటువంటి విగ్రహ ప్రతిష్టాపన జరగలేదు. అయినప్పటికీ దాని మీద మాటల యుద్ధం జరుగుతుంది. అయితే కేటీఆర్ గారు ఏమంటున్నారంటే అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన దగ్గర చెత్త ఎటువంటి చెత్త ఉన్నా, అంటే సచివాలయంలో ఎటువంటి చెత్త ఉన్నా ఆ చెత్త మొత్తాన్ని పీకి పారేస్తాం అన్నటువంటి మాట అదొక ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చీఫ్ మినిస్టర్ అంటాం మనం, కానీ తను చీఫ్ మినిస్టర్ అని సంబోధించడాన్ని మీరు ఎట్లా చూస్తారు అసలు? నేను ఇందాకనే చెప్పినండి, ప్రెస్టేషన్ ఎక్కువైపోయింది. 8 నెలల నుంచి అధికారం కోల్పోయిండ్రు, పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నారు. నిన్న అంటాడు, ఈరోజు క్షమాపణ చెప్తాడు, ఈరోజు అన్నాడు, రేపు సచ్చినట్లే క్షమాపణ చెప్పాలి, రేపు మళ్ళీ లేకపోతే దిష్టి బొమ్మలు దగ్గర కాదు. ఈసారి కేటీఆర్ ఇంటి మీద దాడి చేసి జనాలని కేటీఆర్ ఇంటి మీద తగలబెట్టే పరిస్థితికి వచ్చేటటువంటి ఆ అవకాశం తెచ్చుకుంటున్నారు వాళ్ళు. కానీ మేము అంత చిల్లర లెక్కలు వీళ్ళలాగా చేయాల్సినటువంటి అవసరం లేదు. చీఫ్ మినిస్టర్ అని అంటారు, కేంద్ర మంత్రిని రండా ముండా అని తిడతారు. వాళ్ళ భాషనే అంత కదా, కొత్తగా వచ్చింది ఏమున్నది? వాళ్ళు నేర్పించిన భాషని, వాళ్ళు నేర్పించిన సంస్కారమే తెలంగాణలో ఇదో ఊత పదంలాగా మారిపోయింది. ఇష్టం వచ్చినట్ల చెత్తలంతా ఏర్పడేస్తే ఆల్రెడీ చెత్తని ఏర్పడేసింది కదా తెలంగాణ ప్రజలు. అంబేద్కర్ స్టాచ్యూ దాటి పక్కకు ముంగలికి పోతే మన ట్యాంక్ బండ్ ఉన్నది, మురికి నీళ్లు ఉండే ట్యాంక్ బండ్, అలా తీసుకుపోయి వాళ్ళ ఆయన కొబ్బరి నీళ్ళు చేస్తాడు. తీసుకొని పోయి అలా పడేస్తే తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి కొబ్బరి నీళ్ళు తాగుతారు, ట్యాంక్ బండ్ లో ఉన్న కొబ్బరి నీళ్ళు. మళ్ళీ ఇంకా అక్కడి నుంచి ఇక్కడ పడేసాడు, ఇక్కడి నుంచి అక్కడ డైరెక్ట్ సచివాలయాల నుంచి పై అంతస్తు ఎక్కడైనా కట్టించాడు 9 అంతస్తులు, దాని నుంచి డైరెక్ట్ లిఫ్ట్ పెట్టామంటే డైరెక్ట్ సచివాలయాల్లోకి వెళ్ళి అన్నకే పోతాడు. ఏంటది కొబ్బరి నీళ్ళలో ఉన్నటువంటి ట్యాంక్ బండ్లకే పోతారు కుటుంబ సభ్యులు మొత్తం, బీఆర్ఎస్ఎల్ సన్యాసులు అందరూ అళ్ళకే పోతారు. ఇక వీళ్ళ గురించి మాట్లాడేటంత ఓపిక కూడా మాకు లేదండి. దయచేసి తెలంగాణలో 31,000 కోట్ల రూపాయలు రైతు బంధు రైతు రుణమాఫీ ప్రజలకు అందింది కాబట్టి దాన్ని పక్కదారిన పట్టియాలి. ప్రజలు దాని గురించి మాట్లాడుకోవద్దు. రామూర్తి గారు క్రాస్ టాక్ చేయడం మీకు అవకాశం ఇచ్చింది, మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. రామూర్తి గారు క్రాస్ టాక్ చేయడం కంటే మీకు అవకాశం ఈ రోజు చీఫ్ మినిస్టర్ తిట్టే రేపు పొద్దున ఇంకెవరు తిడతారో తెలియదు. ఇందాకేమో అనే మోదీ విగ్రహం కట్టుకుంటారా అని ఇంట్లో ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతారు. ఎవరి నోటి ఎంత వస్తే అంత మాట్లాడేటట్లు అయిపోయారు బీఆర్ఎస్. 8 నెలలు అధికారం కోల్పోతే ఇంత ఆ సహనాన్ని కోల్పోయిన వీళ్ళు అంటే చుట్టూ నీకు సమాధానం చెప్పలేక తెలంగాణ ప్రజలు నవ్వుకుంటారు ఇట్లాంటి మాటలు. అసలు మనం ఇష్టం వచ్చినట్టు ఏం మాట్లాడుతున్నాం ఇవి? రాజీవ్ గాంధీ విగ్రహం గురించి మాట్లాడే మాటలు మీకు అసలు మీ నాలుక మీద ఉచ్చరించే మాటలైనా కనీసం తెలంగాణ కృతజ్ఞత, తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞత. సుజాత గారు రాజీవ్ గాంధీ హాయిగా రిలాక్స్ గా లేదు ఇప్పుడు. మంచుకుంటున్నా నీకు ప్రశ్న సుజాత గారు వినండి. సుజాత గారు మరొక ప్రశ్న సుజాత గారు అందరూ మాట్లాడతారు. డిబేట్ కాదు, చర్చ లేకపోతే వచ్చినప్పుడు ఈ ఛానల్ సుజాత గారు మరొక ప్రశ్న సుజాత గారు మరొక ప్రశ్న మీకు. వాస్తవంగా బ్రతికున్నటువంటి తండ్రిని చనిపోయి ఇక్కడ విగ్రహం పెట్టడానికి ప్రయత్నం చేస్తారా అన్నటువంటి మాటల్ని మీరు ఏ రకంగా సమర్థించుకుంటారు? ఆగండి రామూర్తి గారు, రామూర్తి గారు